భాషా సినిమా వదులుకున్న బాలయ్య, రజనీకాంత్ను సూపర్ స్టార్గా మలిచిన నటసింహం నందమూరి బాలయ్య. 15 లక్షల దగ్గర భార్గవ్ ఆర్ట్స్ అధినేత గోపాలరెడ్డి గారు బేరం. బ్లాక్ బస్టర్ భాష మిస్ చేసుకున్న బాలయ్య. సూపర్ స్టార్ రజనీకాంత్ కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ అయిన భాషను నటసింహం నందమూరి బాలకృష్ణ రీమేక్ చేయాల్సి ఉంది. 1994లో మాతో పెట్టుకోకు షూటింగ్ సమయంలో దర్శకుడు సురేష్ కృష్ణ చెప్పిన కథ బాలకృష్ణకు బాగా నచ్చింది. అయితే రీమేక్ హక్కుల కోసం నిర్మాతలు 40 లక్షలు అడగగా గోపాలరెడ్డి 25 లక్షలకు బేరమాడారు. కేవలం ఆ 15 లక్షల వ్యత్యాసం వల్ల ఈ డీల్ కుదరలేదు. ఫలితంగా భాష తెలుగులో డబ్బింగ్ అయ్యి ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లు ట్రెండ్ సెట్టర్లుగా నిలిచిపోతాయి. అలాంటి కోవకే వస్తుంది సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన భాష. రజనీ మేనరిజమ్స్, సురేష్ కృష్ణ టేకింగ్, దేవా అద్భుతమైన నేపథ్య సంగీతం వెరసి ఈ సినిమా ఒక చరిత్ర సృష్టించింది. అప్పటి వరకు స్టార్ హీరోగా మాత్రమే ఉన్న రజనీని రాత్రికి రాత్రి సూపర్ స్టార్ని చేసేసింది. అయితే ఈ సినిమా వెనుక బాలయ్యకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన మిస్సింగ్ లింక్ ఉందన్న విషయం చాలామందికి తెలియదు. ఆనాడు జరిగిన ఒక చిన్న బేరసారాల వల్ల తెలుగులో ఒక భారీ ట్రెండ్ సెటర్ను బాలయ్య మిస్ చేసుకోవాల్సి వచ్చింది. 1994వ సంవత్సరంలో నటసింహం బాలయ్యబాబు పుట్టినరోజు సందర్భంగా మాతో పెట్టుకోకు చిత్రం ఘనంగా ప్రారంభమైంది. ముద్దుల మావయ్య, ముద్దుల మేనల్లుడు వంటి బ్లాక్ బస్టర్ తర్వాత గోపాలరెడ్డి, బాలయ్య కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. సరిగ్గా అదే సమయంలో చెన్నైలోని ఒకే స్టూడియోలో అటు బాలయ్య మాతో పెట్టుకోకు, ఇటు రజనీకాంత్ భాషా షూటింగ్లు పక్కపక్కనే జరుగుతున్నాయి. ఈ 2 సినిమాల కథాంశాలు దాదాపు ఒకేలా ఉన్నాయనే వార్త అప్పట్లో హాట్ టాపిక్ అయింది. ఈ వార్తల నేపథ్యంలో భాషా దర్శకుడు సురేష్ కృష్ణ నేరుగా బాలయ్యబాబును కలిసి కథను వివరించారు. గోపాలరెడ్డికి, బాలయ్యబాబుకు భాషా కథ విపరీతంగా నచ్చింది. వెంటనే ఆ సినిమా తెలుగు రీమేక్ హక్కుల కోసం చర్చలు మొదలుపెట్టారు. అప్పట్లో భాషా నిర్మాతలు రీమేక్ హక్కుల కోసం 40 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. అయితే ఆ మొత్తాన్ని 25 లక్షలకు తగ్గించాలని గోపాలరెడ్డి కోరారు. కేవలం ఆ 15 లక్షల వ్యత్యాసం కారణంగా ఒప్పందం కుదరలేదు. ఆ తర్వాత భాష తమిళంలో విడుదలై ఊహించని రీతిలో సంచలనం సృష్టించింది. తమిళ వర్షన్ రికార్డులను చూశాక రీమేక్ కంటే డబ్బింగ్ చేయడమే ఉత్తమమని భావించి 1995 ఏప్రిల్లో తెలుగులో విడుదల చేశారు. ఒకవేళ ఆ 15 లక్షల కోసం వెనక్కి తగ్గకుండా ఉండి ఉంటే తెలుగులో భాషగా బాలయ్యని చూసేవాళ్లం. అది ఖచ్చితంగా టాలీవుడ్ రికార్డులను తిరగరాసేదని ఇప్పటికీ ట్రేడ్ విశ్లేషకులు చెబుతుంటారు. 1995 జనవరిలో తమిళంలో, ఏప్రిల్లో తెలుగులో విడుదలైన భాష కేవలం సినిమాగా మాత్రమే మిగిలిపోలేదు, అదొక ట్రెండ్ సెటర్గా మారిపోయింది. ఈ సినిమా సృష్టించిన రికార్డులు అసామాన్యం. 1995లోని ఈ చిత్రం సుమారు 30 కోట్ల నుంచి 33 కోట్ల వరకు వసూలు చేసి సౌత్ ఇండియాలో అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను బద్దలు కొట్టి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. భాష ఒక్కసారి చెబితే 100 సార్లు చెప్పినట్టు అనే డైలాగ్ ఒక ఐకానిక్ స్టేట్మెంట్గా మారింది. తెలుగులో డబ్బింగ్ సినిమా అయినప్పటికీ ఇక్కడి స్టార్ హీరోల సినిమాలకు ధీటుగా థియేటర్లను ప్రదర్శించబడింది. రజనీకాంత్కు జపాన్లో విపరీతమైన ఫాలోయింగ్ రావడానికి పునాది వేసింది ఈ సినిమానే. ఇప్పటికీ అక్కడ రజనీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అండర్ ప్లే, హీరో పవర్ఫుల్ ఫ్లాష్ బ్యాక్ అనే ఫార్ములాకు భాష ఒక నిఘంటువు లాంటిది. ఆ తర్వాత వచ్చిన సమరసింహారెడ్డి, ఇంద్రా వంటి ఎన్నో బ్లాక్ బస్టర్లకు ఈ సినిమానే స్ఫూర్తి. 20 ఏళ్ల తర్వాత 2017లో డిజిటల్ వర్జన్లో రిలీజ్ చేసినప్పుడు కూడా ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. భాషా సినిమా పవర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. రజనీకాంత్ కెరియర్ను మరో స్థాయికి తీసుకెళ్లిన ఈ చిత్రం తెలుగులో బాలయ్యబాబు మిస్ చేసుకోవడం నిజంగా దురదృష్టమని చెప్పాలి. నందమూరి బాలకృష్ణ మరియు దర్శకుడు ఏ కోదండరామిరెడ్డి కాంబినేషన్లో వచ్చిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మాతో పెట్టుకోకు 1995లో విడుదలైన ఈ సినిమా విశేషాలేమిటంటే: విడుదల తేదీ 28 జూలై 1995. నటీనటులు: నందమూరి బాలకృష్ణ ద్విపాత్ర అభినయం, రోజా, రంభ, కోట శ్రీనివాసరావు, రఘువరన్, కెప్టెన్ రాజు, సుజాత, బాబుమోహన్ తదితరులు. దర్శకత్వం: ఏ కోదండరామిరెడ్డి. నిర్మాత: ఎస్ గోపాల్ రెడ్డి, భార్గవాట్ ప్రొడక్షన్స్. సంగీతం: మాధవపెద్ది సురేష్. కథ విషయానికొస్తే నటసింహం నందమూరి బాలకృష్ణ ఈ సినిమాలో ఎస్పీ అర్జున్ పోలీస్ ఆఫీసర్ మరియు కిష్టయ్య మాస్ క్యారెక్టర్ అనే 2 భిన్నమైన పాత్రల్లో నటించి మెప్పించారు. తన తండ్రి మరియు తాతను చంపిన విలన్లపై పగ తీర్చుకునే 2 కవల సోదరుల కథ ఇది. చిన్నప్పుడే విడిపోయిన అర్జున్, కిష్టయ్యలు పెరిగి పెద్దయ్యాక అనుకోకుండా కలుస్తారు. అర్జున్ పద్ధతిగల పోలీస్ ఆఫీసర్గా, కిష్టయ్య రఫ్ అండ్ టఫ్ మాస్ యువకుడుగా కనిపిస్తారు. వీరిద్దరూ కలిసి విలన్ల సామ్రాజ్యాన్ని ఎలా కూల్చారు అనేది సినిమా.
బాలయ్య పర్ఫార్మెన్స్ విషయానికొస్తే పోలీస్ ఆఫీసర్గా గంభీరంగా, కిష్టయ్య పాత్రలో కామెడీ మరియు మాస్ యాటిట్యూడ్తో బాలకృష్ణ అద్భుతంగా నటించారు. ముఖ్యంగా కిష్టయ్య పాత్రలో చేసే కామెడీ ట్రాక్ ప్రేక్షకులను అలరిస్తుంది. కోదండరామిరెడ్డి మార్కు యాక్షన్ సన్నివేశాలు మరియు మాధవపెద్ది సురేష్ అందించిన పాటలు సినిమాకు ప్లస్ అయ్యాయి. లచ్చుమీ టచ్చుమీ వంటి పాటలు అప్పట్లో మాస్ ఆడియన్స్లో బాగా పాపులర్ అయ్యాయి. రోజా, రంభ ఇద్దరు హీరోయిన్లు ఉండటంతో సినిమాకు గ్లామర్ పరంగా కూడా మంచి ఆదరణ లభించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ సక్సెస్గా నిలిచింది. బాలయ్య క్రీజ్ మరియు మాస్ సెంటర్లలో ఉన్న ఫాలోయింగ్ వల్ల ఈ చిత్రం మంచి ఓపెనింగ్ సాధించింది. బీసీ సెంటర్లలో ఈ సినిమా ఘన విజయం సాధించి లాభాలను తెచ్చిపెట్టింది. చాలా కేంద్రాల్లో ఈ సినిమా 50 రోజులు, కొన్ని ప్రధాన కేంద్రాల్లో 100 రోజులు కూడా ప్రదర్శించబడింది. 1995 సంవత్సరంలో బాలయ్య కెరియర్లో ఒక మంచి మాస్ హిట్ చిత్రంగా ఇది నిలిచింది. సాంకేతిక నిపుణులు, మాటలు గణేష్ పాత్రు, స్క్రీన్ ప్లే రమణి, ఛాయాగ్రహణం విఎస్ఆర్ స్వామి, కూర్పు నరసింహారావు. ఈ సినిమా బాలయ్య అభిమానులకు అప్పట్లో ఒక విందులాంటిది. ముఖ్యంగా ఆయన చేసిన డ్యూయల్ రోల్ వేరియేషన్స్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ కెరియర్లో మాత్రమే కాదు, దక్షిణ భారత చలనచిత్ర చరిత్రలోనే భాష ఒక సంచలనం. ఈ సినిమా విశేషాలు, రివ్యూ మరియు బాక్సాఫీస్ వివరాలేమిటంటే: దర్శకత్వం సురేష్ కృష్ణ, సంగీతం దేవ. ఈ సినిమాలోని బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇప్పటికీ ట్రెండ్ సెటర్. తారాగణం రజనీకాంత్, నగ్మా, రఘువరన్, మార్క్ యాంటోనీగా. జనకరాజ్. విడుదల 12 జనవరి 1995 సంక్రాంతి కానుకగా. కథ విషయానికొస్తే మాణిక్యం రజనీకాంత్ ఒక సాధారణ ఆటో డ్రైవర్. తన తమ్ముడు, చెల్లెళ్ల బాధ్యతలను మోస్తూ చాలా శాంతంగా జీవిస్తుంటాడు. కాని అతని గతంలో ఒక భయంకరమైన గ్యాంగ్స్టర్ మాణిక్ భాషా దాగి ఉంటాడు. తన తమ్ముడికి ఆపద వచ్చినప్పుడు మాణిక్యం మళ్లీ భాషాగా ఎలా మారాడు, ముంబై మాఫియా డాన్ మార్క్ యాంటోనీని ఎలా ఎదుర్కొన్నాడు అనేదే ఈ సినిమా కథ. ఇంటర్వెల్ ముందు వచ్చే ఫైట్ సీన్ మరియు రజనీకాంత్ క్యారెక్టర్ ఎలివేషన్ సీన్స్ థియేటర్లలో పూనకాలు తెప్పించాయి. మాణిక్యంగా రజనీకాంత్ నటనలోని అమాయకత్వం, భాషాగా గంభీరత్వం. రజనీకాంత్ తన నటనతో విశ్వరూపం చూపించారు. విలన్గా రఘువరన్ నటన కూడా ఈ సినిమాకు ప్రాణం పోసింది. ఫ్లాష్ బ్యాక్ ఫార్ములా. ఈ సినిమా తర్వాతే సౌత్ ఇండియాలో ఫ్లాష్ బ్యాక్ యాక్షన్ ఫార్ములా విపరీతంగా పెరిగింది. బాక్సాఫీస్ విషయానికొస్తే భాష అప్పట్లో సృష్టించిన రికార్డులు సామాన్యమైనవి కావు. బడ్జెట్ సుమారు 4 కోట్లు. వసూళ్లు అప్పట్లోనే ప్రపంచవ్యాప్తంగా 38 నుండి 40 కోట్ల వరకు వసూలు చేసినట్లు అంచనా. ఇది ఆ కాలంలో ఒక తమిళ సినిమా సాధించిన అత్యధిక వసూళ్ల రికార్డు. తమిళనాడులో ఈ సినిమా ఏకదాటిగా ఒక ఏడాది పాటు, అంటే సిల్వర్ జూబిలీ, థియేటర్లలో ఆడింది. తెలుగు మార్కెట్. ఈ సినిమాతోనే రజనీకాంత్కు తెలుగులో తిరుగులేని మార్కెట్ ఏర్పడింది. డబ్బింగ్ సినిమా అయినప్పటికీ ఇక్కడ నేరుగా రిలీజైన పెద్ద సినిమాల రికార్డులను తిరగరాసింది. ఐకానిక్ డైలాగ్. భాష ఒక్కసారి చెబితే 100 సార్లు చెప్పినట్టే. ఈ డైలాగ్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్. అమితాబ్ బచ్చన్ నటించిన హమ్ సినిమాలోని ఒక చిన్న సీన్ ఆధారంగా దర్శకుడు సురేష్ కృష్ణ ఈ కథను డెవలప్ చేశారు. బాలయ్య వద్దకు వచ్చిన ఈ కథను మొదట నటసింహం నందమూరి బాలకృష్ణకు చెప్పారట. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. ఆటో డ్రైవర్ల మేనియా. ఈ సినిమా విడుదలయ్యాక తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఆటో డ్రైవర్లు తమ ఆటోలపై భాష అని రాసుకోవడం ఒక ట్రెండ్ అయింది. 2017 మరియు 2025లో ఈ సినిమాను డిజిటల్ రీమాస్టర్ చేసి 4K క్వాలిటీతో మళ్లీ విడుదల చేశారు. అప్పుడు కూడా ఈ సినిమా రికార్డ్ కలెక్షన్స్ రాబట్టడం విశేషం. ఇవాల్టి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.